హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ ఇక నిన్న నేను ఎస్టర్డే కంట్రీ డిలైట్ యాప్‌ని నా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మిల్క్ ఆర్డర్ చేయడం జరిగింది. మార్నింగ్ 5:20కి మిల్క్ నాకు డోర్ స్టెప్‌కి రావడం జరిగింది. ఏమేమి వచ్చినాయో ఒకటి చూపిస్తాను. ఒక లీటర్ నేను ఆర్డర్ చేయడం జరిగిందండి. హాఫ్ లీటర్స్‌లో 2 ప్యాకెట్స్ వచ్చినాయి. 450 ఎంఎల్, 450 ఎంఎల్. అలాగే కర్డ్ వచ్చింది. 400 గ్రామ్స్ ఇది కర్డ్. అలాగే కిట్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ మిల్క్ ప్యాకెట్ వచ్చేసి బఫెలో మిల్క్ అండి ఇవి. కర్డ్ కూడా బఫెలోనే. ఇప్పుడు మనకి ఇచ్చిన కిట్‌లో ఏమేమి ఇచ్చారు అనేది కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము. మిల్క్ టెస్టింగ్ కిట్ అండి ఇది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ మిల్క్ ఎలా టెస్ట్ చేయాలనేది ఒక పేపర్ ఇచ్చారు. అందులో క్లియర్‌గా మెన్షన్ చేశారు. మిల్క్ ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనేది. అలాగే 214 టెస్టులతో ఒక రిపోర్ట్ వచ్చిందండి. మనం ఆ రిపోర్ట్ కూడా చూడొచ్చు. 214 టెస్టులతో ఉంది ఆ రిపోర్టు. ఇది కాకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంట్లో కూడా మీరు టెస్ట్ చేసుకోండి అని ఒక కిట్ పంపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ మిల్క్‌ని టెస్ట్ చేయడం కూడా వీడియో తీద్దామండి. చాలా గట్టిగా స్టిక్ అయిపోయింది పేపరు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, పిల్లర్ ఇచ్చారు అలాగా. ఇదిగోండి ఇప్పుడు టెస్ట్ చేయాల్సిన రిపోర్ట్‌ది. అలాగే పిల్లర్. ఇప్పుడు మనం ఇవి టెస్ట్ చేసుకోవడానికి ఈ టెస్టింగ్ రిపోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంది. ఏమని ఇచ్చారంటే అబ్జర్వ్ ద కలర్ చేంజ్ ఆఫ్ ట్రిప్ ఆఫ్టర్ 10 మినిట్స్ అన్నారు. మనం ఆ పిల్లర్ యూజ్ ద మిల్క్ డిప్పర్ టు పుట్ ద మిల్క్ ఆన్ ట్రిప్ అన్నారు. ఆ ట్రిప్‌లోకి మనము మిల్క్‌ని తీసుకొని మనం టెస్ట్ చేస్తాం. ఏంటంటే అటు సైడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న కలర్స్‌లోనే ఉంటే మిడిల్‌లో మనం మిల్క్ వేస్తాం. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న దానిలో ఉంటేనే. ఇదిగోండి మిల్క్ మొత్తం నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ప్యాకెట్ స్ట్రాంగ్‌గా ఉందండి. నేనేం వాటర్ పోయలా మీరు గమనిస్తే. తర్వాత ఇప్పుడు నేను పిల్లర్‌లోకి తీసుకున్నాను కదా మిల్క్‌ని. ఇప్పుడు ఈ మిడిల్‌లో ఉన్న కలర్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న కలర్స్ ఒకేలా ఉంటే మనకి మిల్క్ గుడ్ మిల్క్ అని. ఇటు రైట్ సైడ్ ఉన్న కలర్స్‌లో ఏ కలర్ మారినా మిల్క్‌లో ప్రాబ్లమ్ ఉంది అని ఈ టెస్ట్ రిపోర్ట్ మనకి, మనం ఇంటికాడ చేసే ఈ టెస్ట్ రిపోర్ట్ మనకు చెప్తుంది. నాకు ఇది నచ్చిందండి. అంటే మామూలుగా మనం ఎప్పుడు మిల్క్స్ తెచ్చుకుంటాం. చిన్నప్పుడు జనరల్లీ చేతి మీదేసి అది ఒరిజినలా కాదా, వాటర్ ఎక్కువేశారా అని మన గ్రాండ్ మదర్స్ చెప్పేవారు. చూసారా బ్లూగానే ఉంది. సేమ్ కలర్‌లోనే అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. వైట్ కూడా చూసారా వైట్ కలర్‌లోనే ఉంది అబ్జర్వ్ చేసుకొని. యాహ్! అది చిన్నప్పుడు అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలా టెస్ట్ రిపోర్ట్ అనేది నాకు కొంచెం బావుంది. ఇదో ఇప్పుడు అవి 2 కూడా అబ్జర్వ్ చేసుకొని, పైది కూడా చూడండి అబ్జర్వ్ చేసుకొని సేమ్ మనకి లెఫ్ట్ సైడ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్‌లోనే ఉన్నాయన్నీ. అంటే మిల్క్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మిల్క్ గుడ్ మిల్క్ అని టెస్ట్ రిపోర్ట్ అయితే మనం ఇంట్లో చేసింది వచ్చింది. మనం చేసింది కాకుండా వాళ్ళు 214 టెస్టులు చేసే రిపోర్ట్ కూడా ఇవ్వడం నాకది చాలా హ్యాపీ అనిపించింది. విత్ రిపోర్ట్ అండి. రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇక కోడ్‌ని ఓపెన్ చేసి చూద్దాము. కర్డ్ క్యాప్ కూడా చూడండి చక్కగా స్టిక్కీగా పెట్టారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూడా ఇది ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏమి బయటికి ఇదవ్వదనమాట. స్ట్రాంగ్‌గా ఉందండి. దాని పేపర్ కూడా స్ట్రాంగ్‌గా థిక్‌గా ఉంది కర్డ్‌కి. నేను సిజర్‌తో రియల్లీ ఇప్పుడు చూడండి చేత్తో రాదు నాకది. సైడ్ కొన కూడా పైకి లెగట్లేదు. ఇంకా సిజర్ తీసుకొని సైడ్ నేను చేశాను. అలా కట్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే కొంచెం వాటరిష్ ఉన్నాయండి పైన నాకు. వాటర్‌గా అనిపించింది. వాటర్ కనిపిస్తున్నాయా? ఒకసారి చూపిస్తాను చూడండి. వాటర్‌గా ఉన్నాయి పైన కొంచెం. గానీ పెరుగెలా ఉందో మనం ఒకసారి ఇదిగోండి వాటరు. ఇప్పుడు ఒకసారి స్పూన్‌తో ఒక బైట్ తీద్దాం దానిలోంచి. కర్డ్‌లోంచి. స్ట్రక్చర్ అయితే గట్టిగానే గడ్డ పెరుగులానే ఉందండి. చూసారు కదా! గడ్డగానే ఉంది. స్ట్రక్చర్ బావుంది. కర్డ్‌కైతే టెస్ట్ రిపోర్ట్ ఏమి లేదు గమనించగలరు.
మిల్క్‌కి మాత్రమే టెస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇదైతే నాకు తెలిసి స్ట్రక్చర్ అయితే గట్టిగానే ఉంది. ప్యాకింగ్ కవరు అన్నీ చూసారు కదా! థిక్‌గా ఉంది ప్యాకింగ్ కవర్. కంట్రీ డిలైట్ ప్యాకింగ్ కవర్ అయితే చాలా థిక్‌గా ఇచ్చారు. ఇదిగోండి టెస్ట్ రిపోర్ట్‌లో మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మిడిల్‌లో మనం మిల్క్ ఏసాం. అన్నీ మనకి లెఫ్ట్ సైడ్ ఏవైతే కలర్స్ ఉన్నాయో అదే కలర్స్‌లో మిడిల్ కూడా వచ్చింది. ఏ ఒక్కటి రైట్ సైడ్ కలర్ రాలా. ఇదిగోండి నేను మిల్క్ కాఫీ కలుపుకున్నాను. చిక్కగా ఉంది. ఒకసారి సిప్పేసి అది కూడా చూపిస్తాను. చాలా బావుంది. సిప్పేసాను. చాలా బావున్నాయి మిల్క్. కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది. చిన్నప్పుడు తాగిన మిల్క్‌లా ఉన్నాయి. తప్పకుండా మీకు ఆ యాప్ మీ ఊరికుంటే కంట్రీ డిలైట్‌ని ఆర్డర్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. అలాగే మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫుడ్ లవర్స్.